తారతమ్యాలు, భేదాలు పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించలేదు. దేవుని చేతిలో నీవు ఉంటే చాలు. యువర్ ఏజ్ డజంట్ మ్యాటర్, యువర్ జెండర్ డజంట్ మ్యాటర్, యువర్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ డజంట్ మ్యాటర్, యువర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ డజంట్ మ్యాటర్. నథింగ్ ట్రూలీ మ్యాటర్స్. వాట్ ట్రూలీ మ్యాటర్స్ ఇస్ వెదర్ యు ఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్ ఆర్ నాట్. హల్లెలూయా. దేవుడు నిన్ను వాడుకోవాలంటే నువ్వు స్త్రీవా పురుషుడివా దేవుడు చూడడు. యవనస్తుడివా లేకపోతే యవనస్తురాలివా వృద్ధురాలివా అని కూడా దేవుడు చూడడు. డబ్బు ఉందా లేదా, అందం ఉందా లేదా, చదువు ఉందా లేదా, పేరుందా లేదా, పలుకుబడి ఉందా లేదా, పెద్ద గొంతు ఉందా లేదా, లేకపోతే చూడండి కొంతమంది గడుసుగా ఉంటారు, అని చూస్తేనే భయం వేస్తుంది. అలాంటి స్వభావం ఉందా లేదా అవేం చూడు దేవుడు. ఆల్ హీ వాంట్స్ ఇస్ యువర్ కమిట్మెంట్. నీలో ఉన్న సమర్పణ. దేవుని కోసం వాడబడాలి, దేవుని చేతిలో నేను ఉన్నాను, నేను ఉండాలి అని ఆ మనసుంది చూసారా, అది చాలు దేవుడు అద్భుతాలు చేయడానికి నీ జీవితంలో. ఈమె ఒక ఆర్డినరీ ఉమెన్ అండి. పేరు కూడా రాయించలేదు పరిశుద్ధాత్మ దేవుడు. బహుశా పరిశుద్ధాత్మ దేవుడు కొంతమంది స్త్రీల పేర్లు వ్రాయించకపోవడానికి కారణం ఏంటంటే వారి పేరుకు బదులు మన పేరు అక్కడ పెట్టుకోవాలని దేవుడు ఆశిస్తూనేనేమో. ఆమె ఏం చేసింది అని ఆలోచిస్తే ప్రాకారము ఎక్కిందంటండి. ఆ ఫోర్టిఫైడ్ సిటీ చూడండి, ప్రాకారం గల పట్టణాలు ఉంటూ ఉండేవి ఆనాటి కాలంలో. ప్రతి పట్టణానికి బలమైన ప్రాకారాలు ఉండేవి. సో ఈ ప్రాకారాన్ని ఈమె ఎక్కిందంటే షీ టుక్ సమ్ ఎఫర్ట్. ప్రాకారాన్ని ఎక్కుతూ ఉన్నప్పుడు ఎవరు ఏమి అనకుండా మౌనంగా ఉండుంటారని మీరు అనుకుంటున్నారా? చూడండి, ఎవరైనా జీవితంలో పైకి వెళ్తూ ఉంటే రాళ్ళేసేవారు కొంతమంది, అయితే వాళ్ళని డిస్కరేజ్ చేయాలని ప్రయత్నం చేసేవాళ్ళు ఎందరో. వాళ్ళు ఎంత కష్టపడి జీవితంలో పైకి వచ్చారు, వారు ఎన్ని కఠినమైన నిద్రలేని రాత్రులు, లేకపోతే ఎన్ని భోజనం లేని దినాలు, లేకపోతే ఎంత శ్రమను ఎంత టాయిల్ను వారు భరించి జీవితంలో పైకి వచ్చారు అవసరం లేదు. కానీ ఎవడైనా పైకి వెళ్తున్నాడంటే ఇప్పుడు వాడిని కాలు పట్టుకొని వీడు పడిపోయినా సరే వాడిని కిందకు లాగేయాలని ఆ విపరీతమైన భయంకరమైన ప్రవర్తన కలిగిన వారు చాలా మంది ఉంటారు సమాజంలో. ఒక మాటలో చెప్పాలంటే నువ్వు పైకి వెళ్తుంటే నేను చూసి సంతోషించే వారి కంటే ఏడ్చేవారే ఎక్కువ. ఇంకా దానిలో ఏ మొహమాటం కూడా లేదు. ఇట్స్ అ ఫ్యాక్ట్. ఈమె ప్రాకారం ఎక్కుతూ ఉంటే డూ యూ థింక్ పీపుల్ అరౌండ్ హర్ వర్ సైలెంట్? అందరూ ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉన్నారని మీరు అనుకుంటున్నారా? నేను అనుకోను. ఎందుకంటే ఆ సీన్ ఒక్కసారి మనం ఇమాజిన్ చేసుకుంటే యోవాబు, అభిషై వారితో పాటు వచ్చిన సైన్యం, వారితో పాటు వచ్చిన ప్రజలు ఈ ఆబేలు బేత్మయక అనే ప్రాంతాన్ని, పట్టణాన్ని ముట్టడి వేసేసారు. సో అందరూ అలర్ట్ అయిపోయారు ఆల్రెడీ. సో పీపుల్ అందరూ ఒకలాంటి వాళ్ళలో ఒక కంగారు, ఒక తొందర బయలుదేరిపోయింది. ఏమైపోద్ది, మన పట్టణం సంగతి ఏంటి, ఇప్పుడు రాజు పంపించిన సైన్యం మనల్ని నాశనం చేస్తారేమో, ఒక కమోషన్, ఒక కన్ఫ్యూజన్, ఒక టెన్షన్ అందరిలో బయలుదేరిపోయి ఉంటుంది. బట్ వన్ ఉమెన్ స్టూడ్ అప్.